తీసుకో బావా. అదే ఎన్నిసార్లు కడగమన్నా కడుగుతాడు. మీనా, పెద్ద బామ్మర్ది ఉండగా రెండో బామ్మర్తో కాళ్ళు కడిగించమనటం అదేం ఆచారం? ఇంకేముంది నాన్న, తనని తెలుసు కదా. వాడికి తెలియదు కదా. నా మేనల్లుడి మీద చేయి చేసుకున్న వాణ్ణి వాళ్లే వాణ్ణి చీకొట్టి గెంటేయాలి. వాణ్ణి అంత తక్కువ అంచనా వేయకు. సగం చస్తాడు. ఈ ఫంక్షన్ జరగకుండా ఆపేసి ఒరు జారితే చాలు. అదేదో ఆలోచించి నోరుజారు. నీలాంటి వాళ్ళు 100 వాడి ఇల్లే తగలబెట్టేసి పోవాలన్నంత కసి పుడుతోంది నాలో. అన్నయ్య గారు, మర్యాదలంటే తెలీదా? వచ్చి కూర్చోమని ఆ డొక్కు సోఫా చూపిస్తే సరిపోతుందా? కనీసం కూల్ డ్రింకో జ్యూసో ఏదో ఒకటి ఇవ్వాలి కదా. దిక్కుమాలను సంబంధం చేసుకున్నావురా నువ్వు. 2 రోజులుంటే పూలకొట్లో నిన్ను కూర్చోపెట్టి అమ్మేసి. ఇదేంటి మీనా కుటుంబాన్ని అన్న మాటలన్నీ? కొన్నారంటావా? ఏమో. మా వారు ఆల్రెడీ తెప్పించారు, గదిలోనే ఉంది. కావాలంటే రండి చూపిస్తాను. అవునవును, మాట సూదిలా ఉన్నా మనసు దూదిలా ఉంటుంది కొందరికి. వీడేంటి తమ్ముడు నన్ను తిట్టాడా? ఎక్కడా ఎవరు దొరకటం లేదక్క. అవును, నిన్ను కాదని లేచిపోయి పెళ్లి మా వాడేమో నా కూతుర్నిచ్చి కోట్ల ఆస్తి రాసిస్తానంటే ఇదిగో. అత్త పాపం వాళ్ళే. ఆవిడే ఎవ్వరూ మారరు. ఏంటోరా తమ్ముడు, కొడలిగా తెచ్చుకున్నావు. అవునమ్మా, నేను బగ్గపేట లాంటి ఇల్లు చూశారమ్మా. అలాగే మా స్థాయి కూడా తెలుసుకునే వచ్చారమ్మా. నచ్చిందని కోడల్ని చేసుకున్నారమ్మా. అయ్యో, మిమ్మల్ని ఏమీ అనడం లేదండి. ఇది చెప్పండి. ఇంకా రోహిణి, మౌనిక, ఏంటదినా? ఆ ఇంట్లో నువ్వు సంతోషి. వాడెంత సాడిస్టో మాకు తెలుసు కాబట్టి ఆంటీని అందరి నోరు మూయిస్తారు. ఆవిడ ముందు మన ఆంటీ గప్చుప్. వాడు నాకు మీ అన్నయ్యకి బాగా తెలుసు. వీడంతా పైకెళ్ళి మీటింగ్ పెట్టినట్టున్నారు. నీ పెళ్ళం అక్కడ బాలుగాని మౌనికతో మాట్లాడుతూ కనిపిస్తే ఏంటన్నయ్య నువ్వు? ఫంక్షన్ జరిగేటప్పుడు అదేంటి మౌనిక, మీ ఆయనే ఉండమన్నారు కదా. కొంచెం మౌనికకి చీర మార్చాలి. నువ్వు బయటకెళ్ళు. అయినా ఇంతమంది ఎందుకు ఇక్కడ? ఏంటండి, ఏ క్షణంలో మీరు తొందరపడతారోనని, ఆవేశపడతారోనని అందరం బిక్కుబిక్కుమంటూ కదా, తగ్గాలి, తప్పదు. ఇది నా సహనానికి పరీక్ష. పద. అమ్మని అడ్డంగా బుక్ అయిపోయాను. మాట్లాడుకుందాం. ఏంటి బయటికెళ్ళి మాట్లాడుకునేది? కారు ఈఎంఐ ఎంతవరకు కట్టలేదేంటి? రేపు కడతానన్నా. ఇంట్లో ఫంక్షన్ హడావుడు ఉందని రాలేదు. అందుకే నేను వచ్చా. నాకిచ్చే వీడిప్పుడే రావాలా? కర్మ కర్మ. అన్నా, నేను సాయంత్రంలోగా ఎలాగో. ఏంట్రా ఎక్కువ వాగుతున్నావు? ఇవ్వను. ఎవడొస్తా? బాబు, ఏదో ఇంట్లో ఫంక్షన్ అడి ఖర్చు అయింది. అందరి ముందు మొత్తం ఎంతో చెప్పు. వద్దొద్దు, ఇది మా ఇంటి విషయం, నేను చూసుకుంటాను. పుడింగిలికి ఏం తక్కువ లేదు. అన్నా, రేపు తీసుకొచ్చి కట్టేస్తానన్నా. దయచేసి వెళ్ళిపోండి అన్నా.
వెళ్ళు బాబు. ఈ ఈఎంఐ రేపు ఉదయం కల్లా కట్టేస్తాం. ఆడపిల్ల రేపు కట్టేస్తాం. హా, కారు ఈఎంఐ కట్టాల్సిన డబ్బే తమ్ముడు. ఇట్టంటోళ్ళు రేపు సీమంతాలు పురుళ్ళు ఏం చేస్తారా? రే సంజయ్, పెద్ద మనసుకో నమస్కారం అండి. నాకు మీ డబ్బే వద్దు. నేను రేపు ఎలాగోలా కట్టేస్తాను. మేం గతిలేని వాళ్ళమో దిక్కులేని వాళ్ళమో కాదమ్మా. హ్మ్, బావగారు, ఆడపిల్ల మీరంతా తెలిసే చేసుకున్నారు కదా. ఇప్పుడు ఇలా అనడం మాత్రం వీళ్ళెన్ని మాటలన్నా పడుతూనే ఉన్నారా? ఈ ఫంక్షన్ ఆగిపోయేలా చేసి తింటాం. అలాగే అన్నయ్య గారు. అమ్మా రోహిణి, ఏర్పాట్లని ఏంటి నాన్న? కూతురి మొహం చూడనా, కొడుకు పడే అవమానాలు భరించనా నా వల్ల ఆవిడ పని కట్టుకొని మనల్ని అందరినీ అవమానించడానికే వచ్చింది. గతి లేదని దిక్కు లేదని ఏంటండి? నేను ఆవేశపడి గొడవ పెట్టుకుంటానని మాత్రం భయపడకండి. ఇది నా ఓపికకి పరీక్ష. నువ్వెక్కడికి వెళ్ళవే? పుస్తలు తడెక్కడ పెట్టావు? రండి రండి దిని గారు, కూర్చోండి. ఊగుతుంది. బస్సు డ్రైవర్ ఇంట్లో డైనింగ్ టేబుల్ కదా. నువ్వు బలి జోకులేస్తావక్క. పాలు ఆఫీస్ పడ్డా తప్పులేదు, వాయించి పంపించినా నష్టం లేదు. ముందు తిని తొక్క. వడ్డించండి. ఏంటిది? వడ్డించు. ఏం చేస్తాం ఇంకా? మీనా, ఎక్కడికి పోదు మీనా. సరిగ్గా చూడు. ఏదైనా పోవాలంటే ముందు ఉండాలి కదా. ఆ మాత్రం గోల్డ్ మనం కొనలేమా? ఆపండి. చివరిసారిగా మన